అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభల ఎన్నికల ఫలితాలు అత్యధిక ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి జోరు కనబరుస్తోంది. అటు జార్ఖండ్లో ఎన్డీఏ కాంగ్రెస్ కూటమి మధ్య హోరాహోరీ నెలకొంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 147 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక ఎన్డీఏ కూటమి 84 స్థానాల్లో ముందంజలో ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 స్థానాలు గెలుపొందాల్సి ఉంటుంది. మహారాష్ట్రలోని నాగ్పూర్ సౌత్ వెస్ట్లో బీజేపీ అభ్యర్థి రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆధిక్యంలో ఉన్నారు. కోప్రీలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ముందంజలో కొనసాగుతున్నారు. బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ ముందంజలో కొనసాగుతున్నారు. వర్లీలో శివసేన అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఆధిక్యంలో ఉన్నారు. కొలాబా స్థానంలో బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్, వాండ్రే ఈస్ట్లో బాబా సిద్దికీ కుమారుడు జిషాన్ సిద్దికీ, ఇస్లాంపూర్లో ఎన్సీపీ అభ్యర్థి జయంత్ పాటిల్, ఔరంగాబాద్ ఈస్ట్లో ఎంఐఎం అభ్యర్థి ఇంజియాజ్ జలీల్ లీడ్లో ఉన్నారు. జార్ఖండ్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి 5, జేఎంఎం నేతృత్వంలోని కూటమి 3 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. బర్హెత్లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గండేలో ఆయన భార్య కల్పనా సోరెన్ ముందంజలో ఉన్నారు. కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ నుంచి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు. మహారాష్ట్రలో మహాయుతి కూటమి 218 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మహా వికాస్ అఘాడీ కూటమి 55 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలుండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 145 ఎమ్మెల్యేలు అవసరం. జార్ఖండ్లో జేఎంఎం కూటమి 40, బీజేపీ నేతృత్వంలోని కూటమి 38 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 41. బర్హెత్లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గండేలో ఆయన భార్య కల్పనా సోరెన్ ముందంజలో ఉన్నారు. మహారాష్ట్రలో మహాయుతి కూటమి 218 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. మహా వికాస్ అఘాడీ కూటమి 55 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలుండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 145 ఎమ్మెల్యేలు అవసరం. జార్ఖండ్లో జేఎంఎం కూటమి 40, బీజేపీ నేతృత్వంలోని కూటమి 38 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 41. బర్హెత్లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గండేలో ఆయన భార్య కల్పనా సోరెన్ ముందంజలో ఉన్నారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభల ఎన్నికల ఫలితాలు అత్యధిక ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి జోరు కనబరుస్తోంది. అటు జార్ఖండ్లో ఎన్డీఏ కాంగ్రెస్ కూటమి మధ్య హోరాహోరీ నెలకొంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 147 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక ఎన్డీఏ కూటమి 84 స్థానాల్లో ముందంజలో ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 స్థానాలు గెలుపొందాల్సి ఉంటుంది. మహారాష్ట్రలోని నాగ్పూర్ సౌత్ వెస్ట్లో బీజేపీ అభ్యర్థి రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆధిక్యంలో ఉన్నారు. కోప్రీలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ముందంజలో కొనసాగుతున్నారు. బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ ముందంజలో కొనసాగుతున్నారు. వర్లీలో శివసేన అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఆధిక్యంలో ఉన్నారు. కొలాబా స్థానంలో బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకల్, వాండ్రే ఈస్ట్లో బాబా సిద్దికీ కుమారుడు జిషాన్ సిద్దికీ, ఇస్లాంపూర్లో ఎన్సీపీ అభ్యర్థి జయంత్ పాటిల్, ఔరంగాబాద్ ఈస్ట్లో ఎంఐఎం అభ్యర్థి ఇంజియాజ్ జలీల్ లీడ్లో ఉన్నారు.